ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము, ఆ ప్రాంతం అని చెప్పి దేశ ప్రజల ఒక విభజన, ఒకటి విష కోణాలు నింపే ప్రయత్నం చేసినటువంటి, దేశ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి, ఇంకా కొంచెంసేపు ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. ఇవాళ అనేక రాష్ట్రాలు, ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది ఇవాళ. ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాల బట్టిగా దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినాడు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. ఇలా ఇండియా అలయన్స్ మొత్తం కొట్టుకబీక్తుంది, గాలి మొత్తం కొట్టుకబీక్తున్నది. అది ఎక్కడ లేవు కూడా వీక్తుంది. అది సర్వల్ల నష్టం ఎవరు జరిగింది అంటే బంగ్లాదేశ్ కూడా వచ్చి ఈ దేశంలో వచ్చి ఓటేసిపోతే ఒప్పుకోవాలా చెప్పరాదు. ఈ దేశం కానోడు ఈ దేశంగా వచ్చి ఈ దేశంలో బాంబులు పెట్టి విధ్వంసాలు సృష్టించి ఈ దేశ పౌరులను చంపి ఈ దేశ ఆస్తులను కొల్లగొట్టి అక్రమంగా చొరబడి వాడు వచ్చి ఓటేస్తే ఒప్పుకుంటారా? దేశ ప్రజలు ఆలోచిస్తారా ఇలా? అందుకే సరే వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఇలా బంగ్లాదేశ్ చొరబడిదారులకు దీని ద్వారా చరమగీతం పాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఫలితాలు ఈసారి ఎట్టి వాళ్ళు బీజేపీ అనుకూలంగా రావాల్సిందే, దీదీ సంగతి చెప్పాల్సిందే అని చెప్పి చెప్తున్నారు ఇవాళ.